Welcome to Srinika's birthday party. She's waiting for love to be realized. I'll send her my heart covered as a gift and hope that you'll take it into her side. శ్రీనిక బర్త్డే అయితే అయిపోయింది, కానీ శ్రీనిక అమ్మ బర్త్డే ఇంకా అవ్వలేదు కదా. నా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, ఒక్కసారి ఎప్పుడైతే బేబీ పుట్టిందో అప్పుడు ఇట్స్ లైక్ మళ్ళీ మనం పుట్టినట్టే అని. నిజంగా అది ట్రూ. సో మన బేబీ బర్త్డే ఎప్పుడైనా సరే మనం కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే అది మనది కూడా హ్యాపీ బర్త్డే అనమాట. సో నేను ఇప్పుడు నా స్టైల్లో అయితే తన బర్త్డే అంటే కొంచెం ఏదైనా ఒక థీమ్ అనుకుని అలా, మీకు తెలుసు కదా నా గురించి, అయినా నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. సో బర్త్డే రోజు ఎండ్ అయిన తర్వాత శ్రీనికాని అయితే బొజ్జో పెట్టేశాను. దీని పార్ట్ 1 అంటే యాక్చువల్గా శ్రీనిక బర్త్డే ఎలా చేశాను అది చూడకపోతే ఫస్ట్ అది చూడండి, దాని తర్వాత ఈ వీడియో చూడండి. దాని లింక్ మీకు కింద అయితే ఇస్తాను. అండ్ కొత్తగా ఛానల్కి వస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఫస్ట్ తన డెకరేషన్ కాన్సెప్ట్ ఏమనుకున్నానంటే ప్రిన్సెస్ థీమ్ చేద్దాం అనుకున్నాను. అది అక్క నాకు ఐడియా ఇచ్చింది. అండ్ దెన్ ఐ రియలైజ్ లైక్ ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా ప్రిన్సెస్ థీమ్ అసలు నేను ఒక్కసారి కూడా చేయలేదు అని. సో క్రౌన్ ఒకటి చేద్దాం అని అనుకున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది డాలర్ ట్రీలో దొరుకుతుంది పేపరు, కొద్దిగా గట్టిగా ఉంటుంది, 50 సెంట్స్కి ఒకటి ఉంటుంది అంతే. సో నేను ఆ పేపర్ అయితే తీసుకుని వచ్చి దాన్ని ఆ క్రౌను అంటే రకరకాల క్రౌన్స్ కట్ చేసుకోవచ్చు మనం, కానీ నేను సింపుల్గా అయిపోయేటట్టు ఇలా అయితే దీన్ని కట్ చేశాను. యాక్చువల్గా సంగవి గీత కూడా నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు మొత్తం డెకరేషన్, బికాస్ నేను అదే రోజు వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను అండ్ బ్యాక్ పెయిన్ ఉంది. సో దే హెల్ప్ మీ. అండ్ దెన్ దాని మీద నేను గోల్డ్ పెయింటింగ్ వేసేసి రిమైనింగ్ డెకరేషన్ అంతా ఏమైతే ఉందో నేను డిసైడ్ అయిపోయాను అనమాట. నా దగ్గర ఇప్పుడు దాకా ఏం స్టఫ్ ఉందో అదే వాడాలి అని, ఒక్కటి కూడా వేరేది కొనకూడదు అని. సో మొత్తం అంటే నేను నీట్గా స్టోర్ చేసి పెట్టాను అనమాట. ఇషిత ఫస్ట్ బర్త్డే నుంచి నా దగ్గర ఉన్న డెకరేషన్ అంతా. సో నా దగ్గర ఉన్న కర్టన్స్, ఎవ్రీ స్మాల్ థింగ్, చమ్కీల దగ్గర నుంచి అన్ని డబ్బాలు తీసుకుని వచ్చి ఆ ఉన్న మెటీరియల్ తోటి ప్రిన్సెస్ థీమ్ ఎలా చేయవచ్చు అని ఆలోచించి అలా అయితే చేశాను. పింక్ చేయాలని అనుకోలేదు, కొద్దిగా వేరే కలర్ చేయాలనుకున్నాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే నా దగ్గర ఉన్న 2 అమ్మాయిలు ఉన్నారు కదండి, సో నా దగ్గర ఉన్న స్టఫ్ వల్ల అది ఎప్పుడు అదే కలర్ ఇట్ విల్ టర్న్ అవుట్. అండ్ ఇక్కడ కనిపిస్తాను చూడండి 2 సింబల్, ఇది కూడా నేను ఇషిత సెకండ్ బర్త్డే ఇండియాలో చేసాం అత్తయ్య మా ఇంట్లో, అప్పుడు నేను చేసింది అనమాట. ఈ చెక్క 2ని దాన్ని నేను రిబ్బన్ అలా కట్టేశాను. సో ముందు షేర్ చేసిన పిక్చర్ అత్తయ్య మా ఇంట్లో ఇండియాలో. సో ఫైనల్గా ఇది కొంచెం గోల్డ్ మీద ఇంకొన్ని నా దగ్గర ఈ స్టిక్కర్స్ ఉన్నాయి. సో ఈ స్టిక్కర్స్ అయితే అంటించేసాను. నా దగ్గర ఒకవేళ నేను మీకు చూపించిన డెకరేషన్లో నా దగ్గర ఏమైనా లింక్స్ ఉంటే అంతా కూడా కింద ఇస్తానండి. అండ్ ఈ పేపర్ ఫ్లవర్స్ నేను శ్రీనిక క్రేడల్ సెరమనీకి చేశాను. సెపరేట్ ట్యుటోరియల్ కూడా పెట్టాను నేను దానికి, అది కూడా షేర్ చేస్తాను. అండ్ వైట్ ఉంచేద్దాం అనుకున్నాం, లాస్ట్లో ఈ వాల్పేపర్ యాడ్ చేశాను. ఎందుకంటే శ్రీనికకి కొన్న డ్రెస్ వైట్ బ్యాక్గ్రౌండ్ మీద అస్సలు కనిపించలేదు పెట్టి చూస్తే. సో ఆ వాల్పేపర్ని కొంచెం ఫోల్డ్ చేసి ట్రయాంగిల్లో అక్కడైతే ట్రై చేసాం పెట్టడానికి. ఇప్పుడు టైం ఎంత అయింది? అక్కడ 2 చూపిస్తుంది, 1 అయిందా అమ్మాడి? ఓ మై గాడ్, టైమ్ ఇస్ 1:30. Dog. What does dog say? Woof. Woof woof. But Chinuka, I thought you always say bow bow. That's eggs. You like omelette, Shanika? Yes. Elephant. ముందు రోజు నైట్ అయిపోవటం వల్ల సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను. సో పొద్దున్న లెగ్గానే ఎంత బాగా అనిపించిందో డెకరేషన్ చూస్తే. సో ఆ లైటింగ్లో అయితే తీసాను ఇక్కడ. సో దిస్ ఈజ్ ద కంప్లీటెడ్ డెకార్. పైన పెట్టిన ప్రిన్సెస్ క్రౌన్ ఏమైతే ఉందో అది మంచి 3D ఎఫెక్ట్ ఇచ్చింది. ఇలా ఫోల్డ్ చేసి అంతా పుష్పిన్సే యూస్ చేశాను. అండ్ దట్స్ హౌ ఇట్ లుక్స్ ఫైనలీ.
చాలా నచ్చింది. అసలు పిక్చర్స్లో ఎంత బాగా వచ్చిందంటే, నేను కొన్ని షేర్ చేశాను ఇక్కడ, మిగతా కొన్ని అన్ని ఇన్స్టాలో షేర్ చేస్తాను. ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఇప్పుడైతే క్విక్గా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రాన్సిషన్ ఎలా ఉందో చూసేద్దాం. మీకు డెకరేషన్ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నా ఈ వీడియోలో నాకు కొన్ని బిహైండ్ ద సీన్స్ కూడా చూపించాలనిపించింది. బికాస్ ఎప్పుడు మనం ఫ్రంట్ సీన్స్ చూపించామనుకో, డెకరేషన్ బ్యూటీ, అబ్బా మంచిగా శారీస్ కట్టేసుకుని పార్టీ చేసి పిక్చర్స్ చేసుకున్నారు అంటే చాలా హైఫై అనుకుంటారు అనమాట. ఎంత హైఫై ఉంటామో, అసలు వెనకాల ఎంత నడుస్తాయో అన్నీ అయితే షేర్ చేయలేను. బట్ ఏదో 2 to 3 ఎగ్జాంపుల్స్ నాకైతే It was చూపించాలనిపించింది. not messy. It's almost clean. It is messy. It's not messy. I'll show you. Truth revealed. ఎక్కడ చూపించు. You guys wanna come with? Sure. ఎక్కడుంది మెస్సీ? What's that? Because దోశ లేసావే క్లీన్ చేయాలి అది. దాన్నే మెస్సీ అంటారు. సో ఇది మళ్ళీ టీ పెట్టుకోవడానికి కాఫీ. అది ఆయిల్ రీసైకిల్ చేస్తాం. వి డోంట్ థ్రో ఇట్. సో అన్నీ అక్కడ ఉంది, రీసైకిల్ చేయాలి. ఫర్ ఎవర్ ఒక గిన్నెలో ఉంచుకుంటావా జస్ట్ ఇన్ కేస్? ఈవినింగ్ వరకు. యా. అండ్ ఇది గట్టులో ఒకటే క్లీన్ చేయాలి. స్టఫ్ అంతా లోపల పెట్టి అంతా అరేంజ్ చేశాను. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్సైడ్. Look, we're gonna quickly clean this surfaces. Why do you want to do that much deep cleaning All now? of that. We just finished there. Yeah. Those chairs have been cleaned. The table completely. Good job, Geeta. Good job. Thank you, thank you. Now we're gonna continue this part. In here, this is already loaded, kada? Yeah. Slow. As soon as that's done, we're gonna put this load in. Yeah. That's gonna keep happening, and we're gonna complete this. So this side is actually kind of clean. Yeah. And we are going to. We're just gonna clean You're the going to get countertops. motivation from Geeta doing all of this now. Organization. Okay, what? Organization చేస్తాను. But it just gets so messed up again, and then we do it again, and then it gets messed up again. Wait until you have kids. Niponda, I'm gonna do a video for you. Put on your channel when I have kids. Okay. అలా ఉంటుందన్నమాట సిస్టర్స్ కాన్వర్జేషన్ బిహైండ్ ద సీన్స్. ఎనీవేస్ ఐఎమ్ సో హ్యాపీ లైక్ గీతు వచ్చింది. అండ్ గీతుకి మంచిగా ఇంకా నీట్గా ఆర్గనైజ్గా ఉండాలి, అంతా క్లీన్గా ఉండాలి అంటే లైక్ చాలా ఇష్టం అనమాట. ఐ థింక్ మమ్మీ అక్క లైక్ అందరూ అదే కేటగిరీకి. అంటే నేను కాదని కాదు, నేను ఆర్గనైజ్ చేస్తాను. బట్ బికాస్ ఆఫ్ లైక్ ద నెంబర్ ఆఫ్ టాస్క్ నాకు ఉండేది ఏమవుతుందంటే అది మళ్ళీ మెస్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా వస్తువులు మెస్ అయినాయి అనుకోండి, కొంతమంది ఫంక్షన్ అవ్వలేరు అనమాట. అది మళ్ళీ ఆ ప్లేస్లో పెట్టే వరకు దే కెనాట్ ఫంక్షన్ అండ్ దే కెనాట్ డూ ఎనీథింగ్స్. నేను ఆ టైప్ కాదు. నా చుట్టూరు అలా ఉన్నా సరే నేను తర్వాత సర్దుకుని ఇప్పుడైతే నేను పని చేయగలుగుతాను. సో దట్స్ హౌ ఐ యామ్. అది నాకు ఉన్నందువల్ల ఐ ఫీల్ లైక్ సమ్ టైమ్స్ హౌస్ మెస్సీగా ఉన్నా నేను వదిలేసి నా పని నేను చేసుకుని తర్వాత ఎప్పుడో దాన్ని క్లీన్ చేసుకుంటాను. బట్ చాలాసార్లు ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఇంకా వీకెండ్స్ డీప్ క్లీనింగ్ అనేది చాలా నార్మల్. అండ్ ఇక్కడ గీతుకి బాగా క్లీన్ చేసేయాలనిపించి చేస్తుంది. బట్ ఏదైనా పార్టీ ఉందంటే దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ అండి బిహైండ్ ద సీన్స్. ఇంకా మనం కుకింగ్ కూడా పెట్టుకుంటే ఇంకా చాలా ఉంటుంది. సో పట్టు చీరలు కట్టేసుకునో, ఫ్యాన్సీ శారీస్ కట్టేసుకునో అలా మీ ముందు వచ్చేదానికంటే దాని వెనకాల ఏమవుతుంది అని చూపించడానికి ఇది చెప్పాను. అండ్ ఇషిత కూడా చాలా హెల్ప్ చేస్తుంది. చూసారా దాని టాయ్ సెక్షను. సో సంగవి, ఇషిత వేర్ helping in cleaning that. And yeah, so మీ ఎవరికైనా క్లీనింగ్ మోటివేషన్ కావాలంటే పర్ఫెక్ట్ థింగ్. నేను ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను కదా, ఇక్కడ ఈ క్లీనింగ్ చూసిన తర్వాత ఇప్పుడు నాకు ఫ్రైడే ఈవినింగ్ అయింది, మొత్తం ఇల్లంతా సర్దేశాను. అంత మోటివేషన్ వచ్చింది నాకు యాక్చువల్గా ఇది చూస్తూ ఉంటే. సో such cleaning videos are amazing, and let me know if you are interested because every week I keep doing. And ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే sometimes I can shoot such things. గీతు వాస్ టెల్లింగ్ అనమాట దానికి ఎంత ఇష్టమో ఇలాంటి వీడియోస్ చూడటం అంటే. సో సగం అదే రికార్డ్ చేసింది ఇక్కడ. అండ్ దిస్ ఇస్ జస్ట్ ద కిచెన్ అండి. నిన్న నైట్ డెకరేషన్ అంతా అయిన తర్వాత అసలు హాల్ పరిస్థితి ఎలా అయిందంటే, సో అదంతా నేను పొద్దున్న లెగిసి ఫస్ట్ థింగ్ అదంతా తీసి లోపల పెట్టి ఆర్గనైజ్ చేశాను. సో మనకి ఏదైనా ఒక ఎండ్ ప్రోడక్ట్ బాగా కనిపించాలంటే దాని వెనకాల అంత కష్టం ఉంటుందన్నమాట. అది మీరు సోషల్ మీడియాలో ఉన్నా సరే ఎవరికైనా వర్తించవచ్చు. అది బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ చూపిస్తే
అందరికీ ఒక రియాలిటీ చెక్ ఉంటుంది అని చెప్పేసి అది కూడా అయితే నేను షేర్ చేశాను. ఇప్పుడైతే ఇట్స్ టైమ్ టు గెట్ రెడీ ఫర్ ద పార్టీ. సో ఫస్ట్లీ సంగవి కేమ్ అండ్ మంచిగా రెడీ అయిపోయి వచ్చేసింది. ఈ మధ్య బాందని ట్రెండింగ్ అంట. సంగవికి ఏమేమి ట్రెండింగ్ అవుతాయో చాలా బాగా నాలెడ్జ్ ఉంది. అండ్ లవ్ హర్ నెక్లెస్ అండ్ హర్ హెయిర్ స్టైల్. ఈ హెయిర్ స్టైల్ నాకు చాలా చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను ట్రై చేయాలి. అండ్ యా, సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాసేపు అలా కూర్చొని మాట్లాడుకున్నాం. బికాస్ మాకు టైం ఉంది, పార్టీ ఈవినింగ్ కదా అని చెప్పేసి. భలే ఉంది కదా, బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ నేనే తీసా. ఖుష్ ఆల్రెడీ సో రెడీ సంగవి. సన్నగా బ్రైట్ గా సంగవి దీన్ని సన్నంగా బ్రైట్ గా పడేటట్టు స్పెసిఫిక్ ఫోటోషూట్ చేయి గీతకి. ఓకేనా? కెమెరా మోడ్ మార్చాలి. ఓకే, దిస్ ఇస్ హౌ సాజు టాక్స్. మార్నింగ్ తన డేకేర్లో తన ఫ్రెండ్స్ తోటి సెలబ్రేట్ చేసుకుంది అండ్ జస్ట్ వెంట్ అవుట్. ఇప్పుడు వాళ్ళకి నూడిల్స్ చేస్తున్నాను. సో వెంట్ వెరీ వెల్ అండ్ కమెంట్స్ కూడా చెప్పండి. టునైట్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ అన్నమాట. సో దట్స్ Who agrees with me? Yes or no question beta story ki. ఓకే, స్టోరీ కాదు, ఇది యూట్యూబ్ వీడియో. కానీ వాళ్ళకి అర్థం No, కాదు. put it as a story No. also. Why? ఓ ఇదా? ఓకే, పెడతానులే. And ask them, no, do the poll. దే మెనీ పీపుల్ సే మీ దట్ ఐ ఆల్వేస్ కవర్ అప్ లైక్ దిస్ అని ఆల్రెడీ చెప్పారు. Exactly. Oh, అవునా, So I'm right. చెప్పారా? ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రెటీ స్మైల్ యాజ్ యూ గీతు. Nee bonda. Your smile is awesome. మీ స్మైల్ బాగుంటది సాజగర్. when you smile with like open mouth చాలా బాగుంటది. Ante when you don't, it's not like a forced smile, it's very pretty. మీరు కూడా అలాగే అనుకుంటారా? చెప్పండి నాకు. ఎనీవే, సో సాయంత్రము ఐ థింక్ అరౌండ్ 3:30 4 o'clock అప్పుడైతే రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను. అండ్ చాలా సింపుల్గా అయ్యాను అనమాట. ఇది నా కెమెరా, ఐ హ్యావ్ ఎ సామ్సంగ్ ఫోను. సో చాలా మంచిగా క్యాప్చర్ చేస్తుంది. నేను ఇన్స్టాగ్రామ్లో ఏదో ఫీచర్స్ వాడి కొంచెం ఇలా ఎఫెక్ట్స్ క్రియేట్ చేశాను అనమాట. ముందు కొంచెం ఏదైనా రీల్స్ చేద్దామా అన్న థాట్ ఉండేది. బట్ నాకు లాస్ట్ మినిట్లో ఏమీ తట్టలేదు అసలు ఏం చేయాలో అని. సో ఎనీవేస్, ఈ నెక్లెస్ ఇస్ ఫ్రమ్ గణేష్ కలెక్షన్స్. మన వీడియోలో మీకు చూపించాను కదా, అన్ని లింక్స్ మీకు కింద ఇస్తానండి. అండ్ నా దగ్గర ఏ వాచెస్ పనిచేయో, బ్యాటరీస్ ఉండో, అది ఓన్లీ నేను యాక్సెసరీస్గా వాడుకుంటున్నాను అంతే ఇప్పుడు. సో ద వైట్ వాచ్ అండ్ మై బ్యాంగిల్స్ కంప్లీటెడ్ మై లుక్. అండ్ దిస్ ఆర్గాన్జా శారీ ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ శారీ ఫ్రమ్ మై ఇండియా కలెక్షన్. దీనికి బ్లౌజ్ అయితే బోట్ నెక్ పెట్టుకుని కరెక్ట్గా శారీకి వచ్చిన పర్ల్స్ స్టోన్స్ మ్యాచ్ అయ్యేటట్టు కుట్టించుకున్నాను. ఇలాంటి ఆర్గాన్జా శారీస్ చాలా వచ్చేసినాయి ఇప్పుడు మార్కెట్లో. కానీ నేను ఇది లాస్ట్ ఇయర్ కొనుక్కున్నప్పుడు అప్పుడప్పుడే కొత్తగా వచ్చింది. అండ్ లేస్ కంటే నాకు ఇలా పర్ల్స్ వచ్చిన శారీ నాకు చాలా నచ్చింది. ఒకవేళ ఎవరైనా సెల్లాస్ ఈ వీడియో చూస్తున్నారంటే మీ దగ్గర ఎగ్జాక్ట్గా అంటే ఇదే వర్క్, బార్డర్ ఇదే వర్క్ వచ్చింది మీ దగ్గర ఉందంటే నాకు మెసేజ్ చేయండి. నేను ఇన్స్టాగ్రామ్లో మీ పేజెస్ పక్కా షేర్ చేస్తాను, ఐ ప్రామిస్. సో యా, హియర్ గీతు ఉంది కాబట్టి నాకు ఇలా ఫోటోషూట్ అవుతుంది. సంగవి గీతు ఉంటే గణేష్ని అడిగితే ఇంపాసిబుల్, 3-4 పిక్చర్స్ తీసేసి ఐమ్ డన్ అంటాడు. అండ్ నాకేమో ఒక పట్టా నేను నచ్చవు కదా. బట్ యా, ఐ హ్యాడ్ ఫన్, వీ హ్యాడ్ లాట్ ఆఫ్ టైమ్. సో బయటకు వెళ్ళి ఫోటోషూట్ చేసాం. శ్రీనికాని మంచిగా పడుకోబెట్టేసాను ఈవినింగ్ పార్టీ అని. ఓకే, నౌ కమింగ్ టు శ్రీనికాస్ డ్రెస్. నాకు మ్యాచింగ్ ఉండాలి అని చెప్పేసి అనుకున్నాను. అండ్ నాకు ఏది కనిపించలేదు. కానీ ఒకసారి ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు ఈ డ్రెస్ కనిపించింది. అండ్ చూడగానే ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. నాకు ఆ వర్క్ చాలా చాలా నచ్చింది. ఇది నేను ఎక్కడ కొనుక్కున్నానో ఆల్ ద డీటెయిల్స్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. అండ్ డ్రెస్ వేయగానే ఆఫ్ కోర్స్ కొంచెం అంటే చాలా సాఫ్ట్ డ్రెస్సే. బట్ శ్రీనిక వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ లైక్ ఎనీథింగ్ అనమాట. దానికి ఫ్రీగా ఫ్రాక్ వేసుకోవాలనిపించింది. సో నాకు ఒక 30 minutes పట్టింది దాన్ని ఆ డ్రెస్లో సెట్ చేయడానికి. ఒక్కసారి సెట్ అయిన తర్వాత షీ వాజ్ కూల్. కానీ అస్సలు యాక్సెసరీస్ పెట్టుకోనంది, నథింగ్. ఇంకా నేను దాన్ని ఫోర్స్ కూడా చేయలేదు, వదిలేసాను అనమాట. నీ ఇష్టం, ఫ్రాక్ వేసుకుంటే చాలు అని. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఫుల్ యాక్టివ్ అయిపోయింది. ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదా, సో చాలా చాలా హ్యాపీ అయిపోయింది. అండ్ నేను ఇక్కడ ఒక చిన్న టీజర్ లాగా షేర్ చేస్తాను. తన బర్త్డే పార్టీ అయితే మీరు ఇప్పుడు చూసైతే ఎంజాయ్ చేసేయండి. అంటే ఎవరికైనా బర్త్డే మా పిల్లల కోసం చేస్తాను అనుకుంటున్నారా? అమ్మా థ్యాంక్ యూ.
Okay, that is also yours only, Amma. Nice, you got a Spanish rings without even your steps. It's so pretty. Oh, Geeta, you look so pretty. Thank you. Close. One open. I wonder what you are. Good job. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దట్ లిటిల్ టీజర్ అండి. మళ్ళీ ఎండింగ్లో ఇంకొక టీజర్ కూడా ఉంటుంది, ఇంకా సెలబ్రేషన్స్ ఉంటాయి. సో కీప్ వాచింగ్ ద వీడియో అంటిల్ ద ఎండ్. అండ్ ఆల్ దీస్ పిక్చర్స్ మళ్ళీ నేను ఇన్స్టాలో కూడా షేర్ చేస్తాను. అండ్ ఇట్ వాస్ టైమ్ ఫర్ డిన్నర్. చాలా ఆరామ్గా డిన్నర్ చేసాము. పార్టీ సాటర్డే అవటం వల్ల నెక్స్ట్ డే సండే కదా, సో తొందరగా వెళ్ళిపోవాలి, హడావుడి ఎక్కువ ఉండదు. సో తాయితీగా అయితే తిన్నాము. అండ్ తినేటప్పుడు మళ్ళీ నేను శ్రీనిక డ్రెస్ మార్చి మళ్ళీ వేయటం అదంతా కూడా జరిగింది. నాకున్న 3 ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇక్కడ. మేమైతే వి వెయిట్ ఫర్ ఎనీ ఒకేషన్స్ అనమాట కలవడానికి. అండ్ అలా కూర్చుని మాట్లాడుకోవటం ఈజ్ లైక్ ద బెస్ట్ థింగ్ విత్ యువర్ ఫ్యామిలీ కదా. ఓకే, నౌ లెట్స్ కట్ ద కేక్. And she's removing. Ganesh, what are you? To sell in like, you know, They're like, yes, look into the eyes. కొత్తగా వచ్చిన జంటకి కూడా సెలబ్రేషన్స్ చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళకు కూడా మేము ఒక చిన్న కేక్ తెచ్చి వాళ్ళకు కూడా సెలబ్రేషన్స్ అయితే చేసాము ఇక్కడ. అండ్ రకరకాల ఫోజులు పెట్టి వాళ్ళని ఏడిపించి, సో దట్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. Okay. So happy for you, Geetu, for finding the perfect guy. And Raj, welcome to the family. wait. అదేదో కథలు కూడా కదలట్లేదు. ఓకే, నౌ ఇంతకీ మేము ఇదంతా చేస్తూ ఉంటే మరి పిల్లల యాక్టివిటీస్ ఏంటి? సో నా దగ్గర ఐ హ్యాడ్ దిస్ చకోలా డాట్ మార్కర్స్ ఉండే. ఇది ఎప్పుడో నాకు వచ్చిందనమాట. సో అది సడన్గా పిల్లలకి కనిపించింది. ఇంకా మొత్తం ఉన్న 2 hours ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే దీంతో. లైక్ ఇది యాక్చువల్గా ఇలా డాట్స్ పెట్టొచ్చు అనమాట. సో రకరకాలుగా చేశారు పేపర్స్ తీసుకుని. లైక్ ఆల్ ఏజ్ కిడ్స్, లైక్ అందరూ దే హ్యాడ్ ఫన్ విత్ దెమ్ సో మచ్. అప్పట్లో నాకు డిస్కౌంట్ కూడా ఉండేదండి, ఇప్పుడు నాకు ఉందో లేదో కూడా తెలీదు. బట్ మీకు లింక్ అయితే షేర్ చేస్తాను. అండ్ పార్టీ ఎండ్ అయిపోయింది. టైమ్ టు సే బై బై టు హర్ ఫ్రెండ్స్. Thank you, Shrinika. Oh, it's heavy. We made a plan. Good night, hello. Good night. Love you, hello. Love you.
birthday party is done. Chappa Shanika, my birthday party is done. Thank you all for watching. Bye bye. Oh, I won't say bye to the camera. పార్టీ ఎండ్ అయిన తర్వాత నేను గణేష్ని పిలిచి మన ఇద్దరం ఇప్పుడు కొన్ని పిక్చర్స్ తీసుకుందాం అనేటప్పుడు మీకు ఇక్కడ చూడటానికి ఇలా కనిపిస్తుంది కదా, కానీ బిహైండ్ ద సీన్స్ ఇంకొకటి జరిగింది. అదేంటో ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తే ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది, సో నేను ఇన్స్టాలో చెప్తాను. సో వెయిట్ ఫర్ దట్ బిహైండ్ ద సీన్స్ ఏమైందో. అండ్ ఇంకొకటి కూడా అయింది సిచ్యువేషను. పిల్లలు సిక్గా ఉన్నప్పుడు రోజంతా ఎంత బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారంటే యాజ్ ఇఫ్ ఏమీ అవ్వలేనట్టు ఉంటారు, కానీ రాత్రి అయితే మనకి చుక్కలు చూపిస్తారు. సో దట్స్ వాట్ హ్యాపెండ్. 5 వరకు అస్సలు పడుకోలేదు. సమ్ కైండ్ ఆఫ్ కొంచెం కోల్డ్ ఉంది, కొంచెం ఇండైజెషన్, పిజ్జా జోష్లో తినేసింది అనమాట. సో అది కొంచెం పడకపోవటం వల్ల సో ఆల్ ఆఫ్ దట్ హ్యాపెండ్. అండ్ నేను ఇంకొకటి థింగ్ ఏంటంటే నేను ఇచ్చిన ఏం రిటర్న్ గిఫ్ట్స్ ఆల్ ఆఫ్ దట్ అన్ని లింక్స్ కూడా మీకు కింద అయితే ఇస్తానంది. ఇక్కడైతే ఫుల్ జోష్లో ఉన్నారనమాట. కొత్తగా సైకిల్ వచ్చింది కదా, శ్రీనిక కంటే ఇషితాకి ఎక్కువ జోషు, ముందు అదే తొక్కేసింది దీనికంటే ముందు. బట్ ఓవరాల్గా మళ్ళీ నెక్స్ట్ డే యాజ్ ఇఫ్ ముందు రోజు నైట్ ఏమీ అమ్మనంత టైప్లో షీ వాజ్ వెరీ యాక్టివ్. సో దట్ ఈస్ సమ్ ఆఫ్ ద బిహైండ్ ద సీన్స్ విచ్ ఐ వాంటెడ్ టు షో. కొద్దిగా రియల్గా ఉంచుదాం అని చెప్పేసి తీశాను. నాకు చెప్పండి మీకు ఎలా అనిపించిందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. ఈ వీడియో ఇక్కడ దాకా చూశారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో పెట్టే వరకు keep following me on my Instagram, Sahaja_Madhuri na పేరు. Until then, bye bye.